ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. చూడండి, ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఒక మాట వింటాం. ఏం వింటాం? ఎవరన్నా అందరికీ ఏం చెప్తాం? నన్ను అర్థం చేసుకోండి, ట్రై టు అండర్స్టాండ్ మీ, అంటే నన్ను అర్థం చేసుకోండి. ఏం చెప్తారు? పిల్లలు తల్లిదండ్రులు చెప్తారు, మమ్మల్ని అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు ఏమంటారు? పిల్లలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అంటారు. భార్య భర్తలు ఇద్దరి మధ్య కూడా ఏం నడుస్తుంది? భార్య భర్తను అనుకుంటుంది, అర్థం చేసుకోవట్లేదు. భర్త ఏమనుకుంటుంది? భార్య అర్థం చేసుకోవట్లేదు. అలాగే మనం ఇప్పుడు బయట ఫీల్డ్కి వెళ్ళామనుకోండి, ఒక ఆఫీస్లో యజమాని వర్కర్స్, వాళ్ళు వర్కర్స్ యజమాని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాడు. యజమాని ఏమనుకుంటాడు? వర్కర్స్ అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈ రోజుల్లో ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా తక్కువైంది. ఒకరిని అర్థం చేసుకోవట్లేదు. అంటే ఒకరు అనుకుంటారు ఇతరులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అలా లైఫ్ అంతా ఎలా అయిపోతుందంటే మిస్అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడంతో ఏమవుతుంది? చాలా నష్టాలు జరుగుతాయి. సంబంధాల్లో దూరం ఏర్పడుతుంది, ఒక్కోసారి సంబంధాలు పాడైపోతాయి. ఇంకా మన లైఫ్లో ఏదన్నా సాధించాలనుకుంటే సాధించలేకపోతాం, లైఫ్లో ఫెయిల్యూర్ వస్తుంది. అందుకే అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మరి అర్థం చేసుకోవడం అంటే ఫస్ట్ మనం ఆలోచించాలి. మనం అనుకుంటాం కదా ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు. పిల్లవాడు ఏమనుకుంటాడు? తల్లిదండ్రులు అర్థం చేసుకోవట్లేదు, నాకు కొంచెం ఆడుకోవడానికి టైం ఇవ్వట్లేదు, నేను అడిగింది కొని ఇవ్వట్లేదు, నేను ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు, అలా అనుకుంటారు. పిల్లలు అలా అనుకుంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే ఇంకా చదువుకోవాలి, ఈ టైంలో కొంచెం టైం స్పెండ్ చేసి చదువుకుంటే వీళ్ళ లైఫ్ ఇంకా బాగుంటుంది కదా అని తల్లిదండ్రులు అనుకుంటారు. అంటే వాళ్ళు అనుకున్నది రైటే, వీళ్ళు అనుకున్నది రైటే, కానీ ఏమైంది? అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళు మా కోసం మంచి ఆలోచిస్తున్నారు కదా, మాకు మంచిగా చెప్తున్నారు కదా అని పిల్లలు అనుకుంటారా? అలా అనుకోకపోవడం వల్ల అయితే మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడతాయి. అంటే ఫస్ట్ మనం అనుకుంటాం కదా ఇతరులు మనల్ని అర్థం చేసుకోవాలని. మరి ఒక క్షణం మనం ఆలోచించాలి, మరి మనం వాళ్ళని అర్థం చేసుకుంటున్నామా, ట్రై చేస్తున్నామా? మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం తప్ప మనల్ని అర్థం చేసుకోవాలి, మనకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము. మనం ఎలా ఆశిస్తున్నామో కోరుకుంటున్నామో మరి ఇతరులు కూడా మన నుంచి అలానే కోరుకుంటారు కదా. ఇతరులు కూడా ఏమనుకుంటారు? వీళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, అలా వీళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి. మన తరఫు నుంచి మనం ఏం ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాము, ఎదుటి వ్యక్తి కూడా మన నుంచి అదే ఆశిస్తాడు, అదే కోరుకుంటాడు. అంటే మనం ఏం చేయాలి? ఇతరులను కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసలు మనకి మనం అర్థమవుతున్నామా, మనల్ని మనం అర్థం చేసుకోవాలి, స్వయాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆయన ఏడుస్తుంటే ఏం చేస్తాడు? చుట్టుపక్కల ఉన్నాడు బొమ్మ తెచ్చిస్తాడు, ఇంకేదో ఇస్తాడు, ఏదో చేసిస్తాడు. కానీ తల్లి వచ్చి ఆయనకి ఆకలిస్తుందని తినిపిస్తుంది, ఆ పిల్లడు ఏడుపు ఆపేస్తాడు. అంటే ఆ అబ్బాయికి ఏం కావాలి? ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలో పాలు తాగించాలో. అది తల్లికి అర్థమైంది, తల్లి వాడికి అది ఏది కావాలో అది ఇస్తుంది, ఆయన సైలెంట్ అవుతాడు. అలానే మరి మన మనసుకి ఏం కావాలి? మనం అర్థం చేసుకుంటున్నామా? వేరే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అనుకోవడంలోనే సమయం అయిపోతుంది. కానీ అసలు మనకేం కావాలి, మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మనల్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనలో ఇతరుల్ని అర్థం చేసుకునే శక్తి కూడా వస్తుంది. అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి? మెచ్యూరిటీ పెరుగుతుంది, పరిపక్వత పెరుగుతుంది. అండర్స్టాండింగ్ లేకుండా మెచ్యూరిటీ రాదు. అర్థం చేసుకునే తత్వం లేకపోతే మనలో పరిపక్వత అనేది రాదు. చూడండి, మనం కొంతమంది పిల్లలు ఎలా ఉండాలో అలా లేకపోతే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఇంట్లో విషయాలు బయట మాట్లాడుతున్నారు, బయట విషయాలు ఇంట్లో మాట్లాడుతుంటే ఏమంటారంటే పిల్లలకి మెచ్యూరిటీ రాలేదు, ఇంకా ఎదగలేదు బుద్ధి అంటారు. కానీ మన బుద్ధి ఎంతవరకు ఎదిగింది, మనలో ఎంత పరిపక్వత వచ్చింది, మనం ఏం చేస్తున్నాము? ఏది ఆలోచించాలో అది ఆలోచించాలి, ఏది పనికొస్తుంది, ఏది పనికిరాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. మరి మన బుద్ధి అంత ఎదిగిందా, మనకంత మెచ్యూరిటీ వచ్చిందా, మనలో అంత పరిపక్వత వచ్చిందా? సో మనల్ని మనం ఫస్ట్ ప్రశ్నించుకోవాలి. మనల్ని ప్రశ్నించుకొని మన అంతరంగంలో వెళ్ళి
మన ఆ మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంత పెంచుకుంటామో అంత మనకి విషయాల్ని వ్యక్తుల్ని అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆలోచన విధానాలు వేరుంటాయి. మనం ఆలోచన విధానం వేరుంటుంది, ఇతరుల ఆలోచన విధానం వేరుంటుంది. వాళ్ళ దృష్టికోణం వేరు, మన దృష్టికోణం వేరుంటుంది. ఉండే పరిస్థితులు, కొన్ని పరిస్థితులు బట్టి కూడా విషయాలు మారుతాయి. వాళ్ళు ఉండే పరిస్థితికి అది రైట్ అవుతుంది, మనం ఉండే పరిస్థితికి ఇది రైట్ అవుతుంది. కానీ ఏం చేస్తాం, మన కోణంలోంచే మన వైపు నుంచే ఆలోచిస్తాం. అంటే మన వైపు నుంచే మన కోసమే ఆలోచించే నేచర్తో ఒక్కోసారి అపార్థాలు అవుతాయి, అనర్థాలు అవుతాయి. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక డాక్టర్ పేషెంట్ని ట్రీట్ చేయడానికి వస్తాడు. అంటే ఒక తండ్రి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ కండిషన్ ఉందని తీసుకొస్తాడు అనమాట. అయితే ఇంకా ఆయన కొంచెం చాలా తొందరగా ట్రీట్మెంట్ చేయాలి అబ్బాయికి, లేకపోతే ఆ అబ్బాయిది క్రిటికల్ పొజిషన్ అనమాట. అయితే డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికి వస్తాడు. చేయడానికి వచ్చినప్పుడు కొంచెం టైం ఆలస్యం అవుతుంది. ఆ తండ్రికి ఎంత కోపం వస్తుందంటే, మా అబ్బాయి ఇలా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, అయినా కానీ ఈ డాక్టర్ ఇలా లేటుగా వచ్చాడు, ఇంత లేట్ వచ్చాడు, ఇప్పుడు ఏమవుతుందో, ఈ ఆలస్యానికి ఏ మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఏమవుతుందని ఆయన టెన్షన్ పడి డాక్టర్ని తనకు తోచింది అనేస్తాడు. సో డాక్టర్ సైలెన్స్గా వెళ్ళి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆపరేషన్ ఏది చేయాలో, ఆ క్రిటికల్ కండిషన్కి ఏ ఆపరేషన్ అవసరమో ఆపరేషన్ చేసి బయటకు వస్తాడు. బయటకు రాగానే మళ్ళీ ఆ తండ్రి అడుగుతాడు అన్నమాట, ఏమైంది, ఎలా ఉంది మా అబ్బాయికి, ఇంకేం చెయ్యాలి, ఏం ప్రాబ్లం ఉంది, మరి ఆయనకి రిస్క్ ఎలా ఉంది అని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. కానీ ఆ డాక్టర్ ఏంటంటే చాలా తొందరగా ఆయన చెప్పే క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా చాలా తొందరగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోతే ఆ తండ్రికి చాలా కోపం వస్తుంది. నేను ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, మా అబ్బాయి గురించి ఇంత టెన్షన్లో ఉన్నాను, ఈ డాక్టర్ లేట్ వచ్చింది సరిగదా, ఆపరేషన్ అయిన తర్వాత ఏమైంది, ఎలా ఉంది, ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వెళ్ళిపోయాడు ఏంటని చాలా కోపం వచ్చి తిట్టుకుంటాడు అనమాట. తిట్టుకున్న తర్వాత నర్స్ వస్తే నర్స్ అంటే, ఈయన ఏం డాక్టరు, కొంచెం పేషెంట్కి సాంత్వన ఇవ్వడం కానీ చెప్పడం కానీ ఏది లేకుండా అలా వెళ్ళిపోతున్నాడు, ఈయన డాక్టర్ అని అంటాడు. అప్పుడు ఆ నర్స్ చెప్తుందన్నమాట, ఆయన వాళ్ళ ఇంట్లో ఎవరిదో డెత్ జరిగింది, మృత్యు జరిగింది. అయితే ఆయన అంత్యక్రియలకు వెళ్తూ ఇలా క్రిటికల్ పొజిషను తప్పకుండా రావాలి అంటే ఆయన అది వదులుకుని ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు, అందుకే ఆయన తొందరగా వెళ్ళిపోయాడు అని చెప్తుంది అన్నమాట నర్స్. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, చూడండి ఆయన అక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరో చనిపోయారు, ఆ బాధలో ఉండి కూడా ఒక ప్రాణం కాపాడాలని మంచి భావనతో ఆ కార్యక్రమాన్ని, ఆ బాధని దిగమింగుకుని ఆయన ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఒక ప్రాణాన్ని కాపాడి వెళ్తాడు. కానీ ఈయన తన కోణంలోంచి ఆలోచించాడు కదా, నా కొడుకుకి ఏమైపోతుంది, ఈ డాక్టర్ సమాధానం చెప్పలేదు కదా అని ఆ కోపంలో ఆయన ఏం చేశాడు, డాక్టర్ని తిట్టాడు, బ్లేమ్ చేశాడు. తర్వాత ఆయనకు అర్థమైంది, అయ్యో అంత పని వదులుకుని ఆయన వచ్చాడు కదా ఆ మ్యాటర్. అయితే ఆ డాక్టర్ అప్పుడు రావచ్చు రాకపోవచ్చు, ఆయన మీద డిపెండ్ అయి ఉంది. కానీ ఆయన ఏం చేశాడు, అంత అర్జెంట్ మ్యాటర్ ఉన్నా కానీ, అంత బాధలో ఉన్నా కానీ ఒక ప్రాణం కాపాడాలని వచ్చి తన పని ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయాడు. అది ఆ తండ్రికి అర్థమవుతుంది. అర్థమై రియలైజ్ అయ్యి మనసులో ఫీల్ అవుతాడు, అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది కదా, అసలు ఆ డాక్టర్ రాకుండా ఉంటే మా అబ్బాయి ప్రాణాలు ఎలా నిలబడాయని ఆయన అనుకుంటాడు. అలాగే ఇలానే మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే మన వైపు నుంచే ఆలోచిస్తాం. మన వైపు నుంచి ఆలోచించి అంటే మనం చేసింది, మనం ఆలోచించిందే రైట్ అనుకుని ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేస్తాం. మరి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ కండిషన్లో ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, దేన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఏం చేస్తాం, మనకు తోచింది అనేస్తాం, ఇంకా వాళ్ళని బాధ పెడతాం. అందుకే ఏం చేయాలంటే కొంచెం మనలో ఓపిక, సహనం ఉండాలి. మన గురించి మనం ఎలా ఆలోచిస్తామో అలాగే ఇతరులకు కూడా మనం చాయిస్ ఇవ్వాలి, ఇతరులు కూడా ఛాన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగితే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ఫ్యామిలీ మ్యాటర్స్లోనైనా, ఆఫీస్లోనైనా, ఎక్కడైనా కానీ మనలో ఈ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంత పెంచుకుంటామో, ఎంత మన మైండ్ మెచ్యూర్ అవుతుందో అంత మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. ఇంకా అర్థం చేసుకోవడం అంటే ఏంటి, అర్థం చేసుకోవడం అంటే ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకున్నాడు అంటే ఏంటి, మనకు అనుకూలంగా స్పందిస్తే అర్థం చేసుకున్నట్ట. చాలామంది ఏమనుకుంటారంటే మనం అనుకున్నది, మనం చెప్పింది రైట్ అని,
మనకు అనుకున్నట్టు వాళ్ళు చేస్తే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నారు అనుకుంటాం. ఒకవేళ వాళ్ళు మనం చెప్పిన దానికి కానీ మనం అన్నదానికి కానీ వాళ్ళు అపోజ్ చేస్తే మనం ఏమనుకుంటాం, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాం. ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎగ్జామ్స్ టైం ఉంది, ఆడుకోవడానికి వెళ్తాను అంటే అమ్మ ఏమంటుంది, ఇప్పుడు చదువుకో, తర్వాత సెలవులు ఇస్తారు కదా అప్పుడు ఆడుకో. అప్పుడు ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను కొంచెంసేపు తర్వాత చదువుకుంటానంటాను కదా, అయినా కానీ అమ్మ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాడు. అంటే మంచి కోరుకుని చెప్తారు. కొన్ని విషయాలు కొన్ని మనం కొంతమంది అంటే అడుగుతాము, కొన్ని ఇలానే జరగాలి అనుకుంటాం. కానీ అలా జరిగితే మనకి నష్టం జరుగుతుందని మనకు మంచి కోరుకునే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అపోజ్ చేస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు. చూడండి, మన హెల్త్ పాడవుతుంది అనుకోండి, షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకి స్వీట్ తినడం చాలా ఇష్టం. ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళు అపోజ్ చేస్తారు, వద్దు స్వీట్ తినద్దు, నీ ఆరోగ్యం పాడవుతుంది అని. అంటే పాడవుతుంది వాళ్ళు ఏం చేస్తే మంచి కోరుకునే చెప్తున్నారు వద్దని. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, ఒకటి తింటే ఏమవుతుంది, వీళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటారు. అంటే అర్థం చేసుకోవడం అంటే మనకి నచ్చినట్టు స్పందించాలని కాదు, మనకు అనుకూలంగా వాళ్ళు రియాక్షన్ ఉండాలని కాదు. కొందరు మన మంచి కోరుకుని కూడా మనం కొన్ని విషయాల్లో మనల్ని అపోజ్ చేయొచ్చు, వ్యతిరేకించొద్దు, వద్దని చెప్పచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారని. టీచర్ స్టూడెంట్కి చెప్తాడు, స్ట్రిక్ట్గా చెప్తాడు, లేదు నువ్వు చేయాల్సిందే, హోంవర్క్ చేయాల్సిందే, రాయాల్సిందే అని చదివిస్తాడు. ఎందుకు, ఆయన మంచి కోసమే. స్టూడెంట్కి ఏమనిపిస్తుంది, చదువు అంటే ఇంట్రెస్ట్ లేని పిల్లలు ఉన్నారనుకుని ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతానో ఆలోచిస్తారు. కానీ సెలవుల్లో కూడా ట్యూషన్ పెట్టి, సెలవుల్లో కూడా క్లాసులు పెట్టి చదివిస్తే వాళ్ళ మంచి కోసమే కదా. అంటే మన మంచి కోరుకుని చెప్తున్నారు, మన కోసమే చెప్తున్నారు, మన భవిష్యత్తు బాగుండాలని, మన ఆరోగ్యం బాగుండాలని, అలా మనం ఇంకా వృద్ధిలోకి వెళ్ళాలనే చెప్తున్నారు అనే అర్థం చేసుకునే శక్తి మనలో వస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది మనకి చేదుగా, కఠినంగా అనిపించదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం, లైఫ్లో ఫాలో చేయగలుగుతాం. అంటే ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవడం అంటే వాళ్ళు మనకు అనుకూలంగా స్పందించాలని రూల్ ఏం లేదు, మనకి నచ్చినట్టే ఉండాలని రూల్ లేదు. మనం మంచి కోరుకునే వాళ్ళు మనం కొంచెం కఠినంగా చెప్పినా, మనం చెప్పింది వద్దన్నా కానీ వాళ్ళు మన కోసమే చెప్తున్నారని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోగలిగినప్పుడు మన లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. కొన్నిసార్లు మనల్ని మనం అర్థం కూడా మన అభివృద్ధి దెబ్బతింటుంది. మనం అనుకుంటాం వేరే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనకు అవకాశం ఇవ్వట్లేదు, మనం చెప్పింది చేయట్లేదు అనుకుంటాం. కానీ మన అంతరంగంలో మనం గమనించుకుంటే మనల్ని మనం అర్థం చేసుకోక మనకి ఏం కావాలి, మనం ఏం చెయ్యాలి, అది మనల్ని మనం అర్థం కూడా ఒకసారి మన అభివృద్ధిలో తేడా వస్తుంది. మనం ముందుకు వెళ్ళకుండా మనమే వెనక్కి లాక్కుంటాం. అందుకనే ఏం చేయాలి, మనం వేటిని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన లైఫ్లో మనల్ని మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడిని అర్థం చేసుకోవాలి, సమయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మూడింటిని అర్థం చేసుకోగలిగినప్పుడు మనలో మెచ్యూరిటీ వస్తుంది. ఏ మెచ్యూరిటీ వస్తుంది, మన బుద్ధిలో పరిపక్వత వస్తుంది. మనం పరిస్థితుల్ని, వ్యక్తుల్ని, ప్రపంచాన్ని, అన్ని విషయాల్ని అర్థం చేసుకోగలుగుతాం. మరి ప్రపంచాన్ని, పరిస్థితుల్ని, వ్యక్తుల్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ మనలో రావాలి అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరు, ఆత్మ. ఈ దేహం అనే డ్రెస్ వేసుకుని పార్ట్ని ప్లే చేస్తున్నాం. మనం ఆత్మ. మనకు కావాల్సింది ఏంటి, సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం, ఇవన్నీ మనకు కావాలి. శాంతి మనకేం అర్థమవుతుంది, శాంతి అంటే పీస్ఫుల్గా, అంటే ఎలాంటి సౌండ్ లేకుండా ఉంటే శాంతి అనుకుంటాం. చూడండి, మనం ఎలాంటి సౌండ్ లేకుండా ఒక ప్రశాంతమైన ఏకాంతంగా మనల్ని కూర్చోబెట్టినా కానీ మన లోపల వచ్చే సౌండ్స్ అవి ఇంకా భయంకరంగా ఉంటాయి. మన ఆలోచన, సంకల్ప వికల్పాలు, మంచి చెడు మధ్య యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే మనం మన లోపల జరిగే సంకల్ప వికల్పాలు, మంచి చెడు, ఆ యుద్ధాన్ని ఆపగలిగినప్పుడే నిజమైన శాంతి దొరుకుతుంది. అంటే నిజమైన శాంతి అంటే ఏంటి, మన ఆలోచనలలో మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి, కూల్గా ఉండాలి, స్లోగా ఉండాలి. మంచి చెడు యుద్ధం కాదు, మనలో పాజిటివిటీ అనేది పెరగాలి. ఆ యుద్ధం తగ్గినప్పుడు నిజమైన శాంతిని మనం పొందగలుగుతాం. మనకు కావాల్సింది శాంతి. శాంతి కావాలని చేస్తాం, మనం గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, యాత్రలకు వెళ్తాం, బయట ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. అంటే
మనకు కావాల్సిన శాంతిని బయట వెతుకుతాం, కానీ శాంతి ఎక్కడుంది? మన లోపలే ఉందని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దాన్ని మనం పొందగలుగుతాం. అలాగే ఆనందం, శక్తి, మనకి ఇదే కావాలి కదా, సుఖం శాంతి. మనం భగవంతుని వెళ్ళి ఏమడుగుతాం? భగవంతుడా సుఖం శాంతి ఇవ్వని అడుగుతాం. ఆ సుఖం శాంతి ఎక్కడ ఉంది? మన అంతరంగిక ఆలోచనలో ఉందని మనకు అర్థం కాదు. మన ఆలోచన విధానం ఎప్పుడు మారుతుందో, మన అంతరంగంలో పాజిటివిటీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో నిజంగా సుఖం శాంతిగా ఉండగలుగుతాం. అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి, ఇంకా భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి, పరమాత్మని. చూడండి, మనం పురాణాల్లో ఎన్నో స్టోరీస్ విన్నాం. అంటే భగవంతుడు ఎదురుగా ఉన్నా కానీ రాక్షసులలా రావణాసుడు, కంసుడు, దుర్యోధనుడు, ఇలా ఎంతోమంది మనం పురాణాల్లో స్టోరీస్ విన్నాం. ఎదురుగా భగవంతుడు ఉన్నా కానీ ఆయన అర్థం చేసుకోక అహంకారంతో వాళ్ళ పతనానికి వాళ్ళే కారణమవుతారు. అలానే మనం కూడా ఏంటి, ఈ అహంకారం అనే ఈ దేహం అనే భ్రమను తొలగించి మనల్ని మనం ఆత్మగా భావించి పరమాత్మ భగవంతుణ్ణి మనం సర్వశక్తివంతుడైన ఆయన్ని అర్థం చేసుకుని ఆయనతో మన బుద్ధిని కనెక్ట్ చేయగలిగితే అప్పుడు మనకి ఎన్నో లాభాలు ఉంటాయి. మరి పరమాత్మ ఈ కలియుగ అంతిమ సమయంలో మన ఎదురుగా వచ్చి మనకి జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఈ ఆత్మజ్ఞానం అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకో, సత్యాన్ని అర్థం చేసుకోండి. సత్యం అంటే ఏంటి? వినాశనం లేనిది సత్యం. సత్యం అంటే వినాశనం లేనిది, అంటే పరమాత్మ సత్యం, ఆత్మ సత్యం. అంటే ఆత్మకి వినాశనం లేదు, పరమాత్మకి వినాశనం లేదు. పరమాత్మ వచ్చి మనకి సత్యం చెప్తున్నాడు, నువ్వు ఆత్మని అర్థం చేసుకో. ఆత్మ సంబంధం పరమాత్మతో. ఎప్పుడైతే మనం ఆత్మని అర్థం చేసుకుంటామో, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మన లైఫ్లో ఏం లాభం కలుగుతుంది? ఆత్మ జ్ఞానంతో. ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే కర్మల జ్ఞానం కూడా అర్థమవుతుంది, అంటే కర్మల గుహ్యగతి కూడా మనకు అర్థమవుతుంది. చూడండి, మన లైఫ్లో మనకి దుఃఖం కలగచ్చు, అశాంతి రావచ్చు, పరిస్థితులు రావచ్చు. మనం ఏం చేస్తాము? ఎవరినొకరిని దోషిగా భావిస్తాం. వీళ్ళ వల్ల నాకు దుఃఖం కలిగింది, వీళ్ళ వల్ల నాకు బాధ కలిగింది, వీళ్ళ వల్ల నాకు కష్టం కలిగింది అని ఎవరినొకరిని, భగవంతుడన్నా దోషిగా చేస్తాం, వ్యక్తులన్నా దోషిగా చేస్తాం. కానీ ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం అర్థమవుతుందో, ఆత్మ ఏం చేస్తుంది? కర్మలనే పెన్ ద్వారా తన భాగ్యాన్ని తను రాసుకుంటుంది. అంటే మన జీవితంలో వచ్చే మంచి చెడుకి కారణం ఏంటి? కర్మలు. ఆత్మ జ్ఞానం ద్వారా ఈ కర్మల జ్ఞానం, అంటే ఏది మన జీవితంలో సుఖమైన దుఃఖమైన, లాభమైన నష్టమైన, దానికి కారణం ఏంటి? మనం ఈ జన్మో ఏ జన్మో మనం చేసుకున్న కర్మలే కారణమవుతాయి. అంటే నేను చేసుకున్న కర్మలే కారణం. మనం ఎలా రాసుకుంటామో అదే మన ముందుకు వస్తుంది అనే జ్ఞానం మనకు అర్థమైతే అప్పుడు ఏం చేస్తాం? మనం ఎవరిని దోషిగా చేయలేం. చూడండి, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు పడిపోతే లేచి దులుపుకుని వెళ్ళిపోతారు. అదే ఎవరైనా ఉంటే, ఎవరైనా చేయి తగిలితే ఏమవుతుంది? వాళ్ళు చాలా గట్టిగా అరుస్తారు. అంటే ఒకరి వల్ల మనకి జరిగింది అంటే మన మనసు యాక్సెప్ట్ చేయలేదు. ఒకరి వల్ల మనం ఇబ్బంది పడుతున్నామంటే మన మనసు భారం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కారణం నా దుఃఖానికని. లేదు, మనకి మనమే కారణం. మనం చేసుకున్న కర్మల వల్లే మనకి మన లైఫ్లో దుఃఖం, అశాంతి కలుగుతుందని మనకు అర్థమైతే ఏమవుతుంది? మనల్ని మనం సర్దుకోగలుగుతాం. అప్పుడు ఎవరి పట్ల మన మనసులో చెడు భావన అనేది ఉండదు, ఎవరి పట్ల చెడు దృష్టి ఉండదు, ఇతరుల పట్ల మన మనసులో చెడు భావన లేదు, చెడు దృష్టి లేదు. అప్పుడు ఆ భారం మన మనసులో తేలికవుతుంది కదా, మన మనసు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? దాని నుంచి, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి, ఎలా మనల్ని మనం సరి చేసుకోవాలి, ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి జాగ్రత్త పడతాం. అదే ఒకరి వల్ల వచ్చింది అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి, వాళ్ళకి నష్టాన్ని ఎలా కలిగించాలి, ఇలా ఇంకా పాపాలు చేస్తూ పోతూ పాపభారాన్ని పెంచుకుంటాం. అందుకే మనం ఏం చేయాలి? ఆత్మజ్ఞానం, స్వజ్ఞానం, స్వయాన్ని అర్థం చేసుకొని పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని కర్మల్లో తీసుకొస్తే అప్పుడు ఎవరిని మనం దోషిగా భావించం, పరిస్థితుల్ని దోషిగా భావించము, వ్యక్తుల్ని దోషిగా చెయ్యం. ఎంత మన నిర్దోష దృష్టి ఉంటుంది, ఆ నిర్దోష భావనలు ఉంటాయి, అంత మన లైఫ్లో తేలిగ్గా ఉంటాం. అందుకే సమయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా ఇతరుల్ని కూడా మనం ఎంతసేపు మనల్ని అర్థం చేసుకోవాలి అనుకుంటాం కదా, ఇతరులు మనం ఒక అడుగు ముందుకేసి మనం వేరే వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంత మనం ఇతరుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామో అంత మన పరిపక్వత, మన మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. చూడండి, ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు?
అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్న వ్యక్తికి ఏమవుతుంది, ఏమీ కనిపించదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అజ్ఞానం అనే చీకట్లో పంచ వికారాలనే పంజరంలో ఉన్నారు. వాళ్ళ బుద్ధికి ఇది మంచి, ఇది చెడు, ఇది చేస్తే దుఃఖం వస్తుంది, ఇది చేస్తే సుఖం వస్తుంది అర్థం చేసుకునే శక్తి లేదు. అంటే అజ్ఞానంలో ఉండి పంచవికారాల పంజరంలో ఉండి వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేక ఏం చేస్తున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అంటే మనకిప్పుడు మనం జ్ఞానం అనే ప్రకాశంలో వచ్చాం, మనల్ని మనం ఆత్మని అర్థం చేసుకున్నాం, ఈ పంచవికారాలనే జైలు నుంచి బయటకు వచ్చామంటే అప్పుడు మనం వేరే వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, ఎవరైనా మతి స్థిమితం లేని వ్యక్తి పిచ్చాయన మనల్ని ఏమన్నా ఒక మాట అంటే ఏమనుకుంటాం, మనం వాళ్ళ పట్ల జాలి పడతాం. అయ్యో ఆయన నన్ను తిట్టాడు, నన్ను ఇలా అన్నాడని బాధపడతామా, ఆయనకి బుద్ధి సరిగా పనిచేయట్లేదు కదా అని జాలి పడతాం. ఏమన్నా అన్నా కానీ మన మనసులో అంత తీసుకోం. అలాగే ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు, రావణాసుడు జైల్లో, పంచ వికారాల జైల్లో ఉన్నారు, అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నారు. అంటే మంచి చెడు తెలియకుండా ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి చెడు తెలియట్లేదు కాబట్టి నెగిటివ్ వేని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ నెగిటివ్ వేలో వెళ్ళి వాళ్ళ దుఃఖాలకి వాళ్ళే కారణమవుతున్నారు. అంటే మేము చీకట్లో ఉన్నామని కూడా తెలియకుండా ఉన్నారు కదా. అందుకే అలాంటి వాళ్ళ పట్ల మనకి కోపం రాదు, ఈర్ష్య కలగదు, ద్వేషం అనిపించదు. అలాంటి వాళ్ళని కూడా మనం క్షమించగలుగుతాం. వాళ్ళ పట్ల కూడా మనకి దయాభావన ఏర్పడుతుంది. ఎంత మనలో క్షమాగుణం ఉంటుంది, ఇతరుల పట్ల దయాభావన ఉంటుంది, అంత మనం ఎవరిని వేరే వాళ్ళని క్షమించట్లేదు, మనకి మనం లాభం చేసుకుంటాం, మన మనసుని మనం తేలిగ్గా చేసుకోగలుగుతున్నాం. ఇంకా మనం ఏం అర్థం చేసుకోవాలి, సమయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సమయం ఏంటిది, ఇప్పుడు అంతిమ సమయం కదా. ఎప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు, ఏ క్షణం మన అంత్యక్షణం అవుతుందో తెలియదు కదా. అందుకే సమయాన్ని అర్థం చేసుకోవాలి. ఎంత వీలైతే అంత శ్రేష్ఠ కర్మలు చేసి పుణ్యకథ తయారు చేసుకుని మనం వెళ్ళేటప్పుడు మన వెంట తీసుకెళ్లే సంపాదన తయారు చేసుకోవాలని ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు శ్రేష్ఠ కర్మలు చేసి వాళ్ళ జీవితాన్ని తయారు చేసుకుంటారు. అందుకే మనం ఏం చేయాలి, సమయాన్ని అర్థం చేసుకోవాలి, స్వయాన్ని అంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి, ఇంకా భగవంతుని అర్థం చేసుకోవాలి. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళే సమయం ఇది, మనం అన్నీ సర్దుకుని మనం చేసిన జన్మజన్మల పాపాలు వికర్మలు వినాశనం చేసుకుని పుణ్య కథ తయారు చేసుకునే సమయం ఇది అని అర్థం చేసుకున్నప్పుడు, ఈ మూడింటిని అర్థం చేసుకున్నప్పుడు మనం పరిస్థితుల్ని వ్యక్తుల్ని అన్నిటినీ అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ అంటే మన మెచ్యూరిటీని పెంచుకోగలుగుతాం. మన బుద్ధి పరిపక్వం అవుతుంది. బుద్ధి పరిపక్వం అయినప్పుడు స్థిరంగా ఉండగలుగుతుంది. ఏదైనా అంటే మంచి చెడు అన్నిటినీ ఒక్క విధంగా స్వీకరించగలుగుతాం. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. ఏది వచ్చినా కానీ సుఖంగా సంతోషంగా హ్యాపీగా దాన్ని మనం ఫేస్ చేయగలుగుతాం. సో ఈరోజు మనం అండర్స్టాండింగ్ ఎలా మనం మనల్ని మనం అర్థం చేసుకొని మన బుద్ధిని ఎలా పరిపక్వం చేసుకోవాలో తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.